దాని తర్వాత ఈ సెల్ఫీ మీట్ అండ్ గ్రీట్ సెషన్లో ఒక 1.5 అవర్ అక్కడ కేటాయిస్తారు నాకు తెలిసి. దాని తర్వాత 7:50 PM సాయంత్రం 7:50 పరిసర ప్రాంతాల్లో ఉప్పల్ స్టేడియంకి చేరుకోబోతున్నారు. ఒక్కసారి ఉప్పల్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఆ మ్యాచ్ని తిలకిచ్చి ఆ మ్యాచ్లో ఆడిన వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఆయన రాకముందే ఒక్కసారి చూస్తే ఉప్పల్ స్టేడియంలో ఇటు మ్యూజికల్ కాన్సర్ట్ ఒకటి జరగబోతుంది. ఫ్యాన్స్ అందరినీ మోటివేట్ చేయడానికి, ఫ్యాన్స్ అందరినీ కోల్కతాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. కోల్కతా సాల్ట్ స్టేడియంలో జరిగిన ఇన్సిడెంట్కి ప్రస్తుతానికైతే అక్కడ ఆర్గనైజర్స్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఆ కోల్కతా ఈవెంట్కి సంబంధించి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ప్రస్తుతానికి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు గోట్ ఇండియా టూర్ నిర్వాహకుడు శతాద్రు దత్తా ఆయనని మెస్సీ ఈవెంట్ నిర్వహణలో విఫలమయ్యాడు కాబట్టి ఆ శతాద్రు దత్తాపై ప్రస్తుతానికి ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్యాన్స్ డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. కోల్కతాలో మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో ఇటు ఫ్యాన్స్ నిరాశపడ్డారు, ఫ్యాన్స్ ప్రొటెస్ట్ చేశారు. మనం అందరం విజువల్స్లో చూసాం. ఇటు ఫ్యాన్స్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కానీ అలాగే చైర్స్ విసిరేయడం కానీ మొత్తం మీద కోల్కతా గోట్ మెస్సీకి సంబంధించిన గోట్ టూర్ 2025 ఒక బిగ్ ఫ్లాప్. కోల్కతాలో ఆ ఈవెంట్ అయితే బిగ్ ఫ్లాప్ అని చెప్పేసి ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటు కోల్కతాలో మెస్సీ డోంట్ కమ్ బ్యాక్ టు ఇండియా అగైన్ అని, మెస్సీ డోంట్ కమ్ బ్యాక్ టు ఇండియా, ఇంకా ఇండియాకి రాకు అని చెప్పేసి. సో ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారంటే వాళ్ళ డెమి గాడ్ మెస్సీనే ఇండియాకి రాకు అని తిడుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత కోపంగా ఉన్నారు. అతను ఒక్కసారి మెస్సీని చూడాలన్న ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన వాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు? జస్ట్ బికాస్ ఈ ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు. ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అయిన మెస్సీ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోయారు. మ్యాక్సిమం రీచ్, మ్యాక్సిమం కనెక్టివిటీ ఇవ్వాల్సిన ఆర్గనైజర్స్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్కి మిస్గైడ్ చేశారా? మొత్తానికైతే ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయింది. ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ని అరెస్ట్, వాళ్ళపై ఒక ఎఫ్ఐఆర్ని కూడా ఛార్జ్ షీట్ని కూడా దాఖలు చేశారు. సో గోట్ ఇండియా టూర్ నిర్వాహకుడు శతాద్రు దత్తాని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై ప్రస్తుతానికి కోల్కతా పోలీసులు ఏమని మాట్లాడారు, ఏం స్పందించారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. No, he's been arrested, and the third part, as I'm telling, the क्या responsibility है inquiry committee की जाएगी. He's been arrested. Sir, you have told me the mind. No. Again, promising that we'll see how it can be done. No, he's been arrested, and the third part, as I'm telling, the क्या responsibility है inquiry committee की जाएगी. He's been arrested. Sir, you have told me the mind. No. Again, promising that we'll see how it can be done. శతాద్రు దత్తాని అరెస్ట్ చేశారు. హీస్ బీన్ అరెస్టెడ్ అని చెప్పేసి పోలీస్ అఫీషియల్ అయితే చెప్పుకొచ్చారు. మొత్తం మీద తనని అరెస్ట్ చేసి ఎవరైతే కొన్ని వేలు ఖర్చు పెట్టుకొని స్టేడియంకి వచ్చారో వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచింది ఆర్గనైజర్సే కాబట్టి వాళ్ళని వెనక్కి డబ్బులు ఇవ్వాలి, ఫ్యాన్స్ అందరికీ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి పోలీస్ అఫీషియల్స్ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు గవర్నర్ దీనిపై స్పందించే అవకాశం ఉంది. బికాస్ ఒక నివేదికనైతే గవర్నర్ అడిగారు. ఎట్ ద సేమ్ టైం ఒక కమిటీని కూడా వేశారు ఇటు ముఖ్యమంత్రి సీఎం మమతా బెనర్జీ. మరి ఆ నివేదికలో ఏం బయటికి రానుంది? ఫ్యాన్స్ అందరికీ డబ్బులు ఇస్తే సాటిస్ఫై అవుతారా? ఫ్యాన్స్ అందరూ ఓకేనా దాంతోని?
చాలా విమర్శలు వస్తున్నాయి ఇటు కోల్కతా ఈవెంట్ తర్వాత మెస్సీ టూర్ని ఉద్దేశించి చాలా మంది మాట్లాడుతున్నారు. నెవర్ కమ్ బ్యాక్ టు ఇండియా మెస్సీ అని ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇటు మెస్సీ అనేది ఒక డెమిగాడ్, ఫుట్బాలర్స్కి కావచ్చు, చాలామంది యూత్కి డెమిగాడ్. అలాంటి మెస్సీ మీద చాలా కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి దానికి సంబంధించి కేఏ పాల్ కూడా ఇటు మెస్సీ టూర్పై మాట్లాడారు. గోట్ టూర్ మీద ఇటు కేఏ పాల్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ సాకర్ ఆడడానికి రేవంత్ రెడ్డితో వస్తున్నాడట. దానికి 3,000 మంది పోలీసులు, 100 కోట్లు ఖర్చు. మన ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళి ఫేక్ అగ్రిమెంటో ఫేక్ చెక్ ₹1 ఇవ్వలేదట, 1000 కోట్లు ఇస్తున్నానని చెప్పి. అక్కడ మమతా బెనర్జీ కల్కట్టాలో 18 కోట్లు ఖర్చు పెట్టి స్టాచ్యూ కట్టిందట ఈ మహానుభావుడికి. మదర్ తెరిసాకు కట్టావా? 200 దేశాల్లో సేవ చేసిన ఆవిడికి. మహాత్మా గాంధీ ఓకే దేశపిత, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ. వీడెవడు సాకర్ ప్లేయర్, వీడికంటే 1000 రెట్లు ఎక్కువ ఎవాండర్ హోలీఫీల్డ్ మైక్ టైసన్ ఓడించాడు 2 times. మన ఇండియా నాతో ఎన్నిసార్లు వచ్చాడు? 2013 ఢిల్లీలో తాల్కోత్రా స్టేడియంలో మోకరించి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. 97లో మహేష్ భూపతి 12 టైమ్ గ్రాండ్ టైమ్ విన్నర్, మీరందరూ చూశారు ఇదే సికింద్రాబాద్లో. నేను కూర్చుంటుండి వచ్చి మోకరించాడు, ఫ్రంట్ పేజ్ స్టోరీలు వచ్చాయి. అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చి మోకరించాడు, జార్జ్ బుష్ మోకరి. అలాంటిది మన దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన యూత్కి ₹1,00,000 ఖర్చు పెట్టడం, స్కాలర్షిప్లు ఇవ్వం, యూత్ని ట్రైనింగ్ ఇవ్వం, స్పోర్ట్స్లో ధ్యానం పెట్టు. సునీల్ దత్ అని సంజయ్ దత్ ఫాదరు, అప్పుడు సుశీల్ కుమార్ సింధే చీఫ్ మినిస్టర్, 10 లక్షల మంది ముంబై వచ్చినప్పుడు నేను అన్నా, సునీల్ దత్ మీరు స్పోర్ట్స్ మినిస్టరు, మీరు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా,